బ్రాండెడ్ కంపెనీలు ఎప్పుడైనా కూడా వాటి బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి చూస్తూ ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. కానీ ఆ బ్రాండ్ వాల్యూని కోల్పోకుండా ఉండడానికి కొన్ని కంపెనీలు ఏం చేస్తాయో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. షాక్ అయ్యేంతలా ఏం చేస్తారా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కొన్ని కోట్ల రూపాయలు విలువైన ప్రొడక్ట్స్ ని నాశనం చేస్తారు. దానికి కారణం తక్కువ ధరకి అమ్మి వారి బ్రాండ్ వాల్యూని తగ్గించుకోకుండా ఉండడానికి. మరి అలా కోట్ల రూపాయల ప్రొడక్ట్స్ ని నాశనం చేసే బ్రాండ్స్ ఏంటి? అవి సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రొడక్ట్స్ ని నాశనం చేస్తున్నాయి అన్నటువంటి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ లిస్ట్ లో మనం యాపిల్ కంపెనీ గురించి తెలుసుకోవాలి. రిటర్న్ అయినా సరిగ్గా వర్క్ చేసే యాపిల్ ప్రొడక్ట్స్ ని సైతం యాపిల్ కేర్ చేయకుండా క్రష్ చేసి నాశనం చేస్తుంది. అది కూడా $50 మిలియన్ ని విలువ చేసే ప్రొడక్ట్స్ ని. వాటిని మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 461 కోట్ల పైనే అనమాట. ఆ తర్వాత ఈ లిస్ట్ లో రోలెక్స్ కంపెనీ గురించి చెప్పుకోవాలి. వాచ్ల కంపెనీల రారాజు ఉండే రోలెక్స్ కంపెనీ సైతం తక్కువ ధరకు తగ్గి అమ్మలేని 10,000కు పైగా వాచెస్ ప్రతి ఏటా నాశనం చేస్తుంది. రోలెక్స్ వాచ్లకు ఉన్న ప్రైస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటా 10,000 వాచ్లకి పైగా నాశనం చేస్తున్నారంటే ఎన్ని కోట్ల రూపాయలు విలువైన వాచెస్ ని ఊరికి అలా డిస్ట్రాయ్ చేస్తున్నారో మీరే ఊహించుకోవచ్చు. నెక్స్ట్ ఈ లిస్ట్ లో బర్బెరీ అనే కంపెనీ ఉండడం జరిగింది. ఫ్యాషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో ఎంతగానో పేరు పొందిన ఈ కంపెనీ సైతం దాని కంపెనీ వాల్యూ తగ్గకుండా ఉండడానికి ప్రతి ఏటా $37 మిలియన్ విలువైన ప్రొడక్ట్స్ ని నాశనం చేస్తున్నాయట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 341 కోట్ల పై మాటే అన్నమాట. ఆ తర్వాత చాలా మందికి తెలిసిన మరో ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది, అదే H&M. ప్రతిరోజు ఈ కంపెనీ 12 టన్స్ బ్రాండెడ్ క్లోతింగ్ ని ముక్కలుగా చింపి మరీ నాశనం చేస్తాయి. ప్రతిరోజు 12 టన్స్ క్లోతింగ్ అంటే ఇయర్లీ మొత్తంగా కలిపి అవి ఏ రేంజ్ లో విలువ చేస్తాయి మీరే ఊహించుకోండి. ఆ తర్వాత ఈ లిస్ట్ లో నైకీ కంపెనీ కూడా ఉండడం జరిగింది. నైకీ సైతం ప్రజల్లోకి చేరుకుని 50 లక్షల పేర్ షూస్ ని ప్రతి ఏటా నాశనం చేస్తుందట. అవలీలగా వాటి విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఈ లిస్ట్ లో ఛానల్ అనే కంపెనీ ఉండడం జరిగింది. ఈ కంపెనీ ఏకంగా ఎవ్వరు కూడా వారి ప్రొడక్ట్స్ ని డిస్కౌంట్ లో కొనకూడదు అని 1800 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రొడక్ట్స్ ని నాశనం చేసిందట. ఇక ఈ లిస్ట్ లో ఫైనల్ గా మనం లూయిస్ విటన్ అనే కంపెనీ గురించి చెప్పుకోవాలి. ఈ కంపెనీ సైతం ప్రతి ఏటా $100 మిలియన్ విలువ చేసే ప్రొడక్ట్స్ ని కాల్చి మరీ నాశనం చేస్తాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 920 కోట్ల పైనే అనమాట. మరి ఇంత విలువ చేసే ప్రొడక్ట్స్ ని ఆయా కంపెనీలు నాశనం చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి ఇన్ని 100 కోట్లు విలువ చేసే ప్రొడక్ట్స్ ని నాశనం చేయడం అవసరమా? అసలు ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.